వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ రామరెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వెర్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ స్పీకర్ ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన అధికారం ప్రకారం తీసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి కట్టుబడి ఉంటాము. అది బైపోల్ వచ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు మేము స్వాగతిస్తామని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు పుష్పలీల గారు. పుష్పలీల గారికి ఒకటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంది. ధైర్యం లేనోళ్ళు మిగతా 9 మంది, మిగతా 9 మంది నైతిక విలువలు లేనోళ్ళు, వారికి ఇది లేదు ఒక నైతిక. నేను అదే చెప్తున్నా, ఎవరైతే దానం నాగేందర్ గారు నేను పార్టీ ఫిరాయించిన అని చెప్పినందుకు సంతోషం. కానీ వారు అదే విధంగా ఓ రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్లా స్పీకర్ గారికి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వారు గెలుస్తారు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు మిగతా 9 మంది, కడియం శ్రీహరి ఒక టీచర్ వృత్తికి వెళ్ళి వచ్చి ఆయన మాట్లాడుతున్నది అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఎలక్షన్స్లా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడు. 1985లో ఇదే కాంగ్రెస్ పార్టీ రామ్లాల్ అని ఒక గవర్నర్ అడ్డు పెట్టుకొని ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేస్తే ఆ రోజు ప్రజలల్లో ఒక చైతన్యం వచ్చింది. ఎమ్మెల్యేలు హైదరాబాద్ దాటి పోవాలంటే భయపడ్డారు విలేజ్లకు చైతన్యంతో. ఎందుకంటే కొడతారని. ఆ 1 మంత్ లోపల మళ్ళీ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిని చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అప్పుడు రామ్లాల్ మార్చిన తర్వాత ఈ చట్టాలు వచ్చినాయి. మొత్తం కానివ్వండి. ఇప్పుడు మా టిఆర్ఎస్ సోదరుడు చెప్తున్నాడు, మా వాళ్ళు మస్తు ఏం చేసిండండి. అదే పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేసిండండి. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి మీ దగ్గర నుండి ఆనిముత్యం అవుతాడు, అవతల పోతే ఇది అవుతాడా. ఆ రోజు ఎన్టీ రామారావు దాంట్లో ఎన్టీ రామారావు సపోర్ట్ గా మన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఆ రోజు గుర్తు కూడా సింబల్ కూడా వాళ్ళకు పోయింది. ఈ రోజు మహారాష్ట్రలో కూడా శివసేన క్యాండ్ ఇన్ఫర్మేషన్ తీర్పు వెళ్ళలేదండి. ఇద్దరు మీరు పేర్లు స్పీకర్లు పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పెండింగ్ లో మేము తీర్పు ఇట్లా చెప్పలేదు కదా. ఇంత నిస్సిగ్గుగా జైలుకు పోతామని చెప్పినా కూడా స్పీకర్ 31st నైట్ జనవరి ఎక్కడ చేసుకుంటావని మీరు వద్దండి. ఇక మీరు 7 ప్రభుత్వాలు పడగొట్టిన వాళ్ళు, మహారాష్ట్రలో రంపమెట్టి రప్ప మొత్తం కుటుంబాన్ని కోసిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా అండి? వద్దండి. మీకు దండం, మీ పార్టీ ప్రేమలకు దండం. మీ దమ్ముంటే ఆ చట్టం కరెక్ట్ చేయరాదండి. మీకు మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా. 10 నిమిషాలు కాదు, నల్ల చట్టాలు తీసుకురావడానికి టైం ఉంటది. నల్ల చట్టాలు తీసుకురావడానికి టైం ఉంటది. రైతులను కంపెనీకి టైం ఉంటది. నల్ల రోడ్ల మీద రైతులను కొట్టి కంపెనీకి ఉంటుంది మీకు టైము. ఏం మేనర్స్ అండి? మీకు మేనర్స్ ఎక్కడండి? మీకు మేనర్స్ ఎక్కడండి? మీకెందుకు ఇస్తారు మేనర్స్? మీకెందుకు ఇస్తారు మేనర్స్? మీకెందుకు ఇస్తారు మేనర్స్? మీకు మేనర్స్ లేదు. రామరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. రామరెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. పార్టీ చేయలేదట, వీళ్ళ పార్టీ చేయలేదట. ఈయన ఒక్కడే ఎందుకు చేయలేదండి? అన్ని పార్టీలోనే జరిగాయి. ఏ పార్టీ కాదని చెప్పి తప్పుకోవడానికి ఛాన్సే లేదు. అన్ని పార్టీల్లోని అన్ని రాష్ట్రాల్లోని ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. రామూర్తి గారు ప్లీజ్. రామరెడ్డి గారు, గతంలో స్పీకర్ డెసిషన్ తర్వాత మీరు గోలేసుకోండి, మీరు బీపీ గోలేసుకోండి. కొన్ని మంచినీళ్ళు తాగండి, కొన్ని మంచినీళ్ళు తాగండి. మీరు కొంచెం మంచినీళ్ళు తాగండి ప్లీజ్. కొంచెం తాగండి ప్లీజ్. ఆ వయసులో పెద్దోళ్ళు, మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నాతో లైవ్ లో వచ్చి మాట్లాడి మీరు వర్రీ మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. దయచేసి మీరు మంచిది తాగండి. మీరు మంచిది తాగండి. నువ్వే పోయేటట్టు సాగు కోరుకోవద్దు, సాగు కోరద్దు, ఎవరు సాగు కోరద్దు. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీ నరాలు తెగుతున్నాయి, మీ నరాలు తెంపుకుంటున్నారు. మీ నా గురించి మాట్లాడరాదు, అవతల గురించి ఎందుకు? మీ నరాలు తెంపుకోకండి, ప్రశాంతంగా మాట్లాడండి. 7 రాష్ట్రాలు పడగొట్టలేదా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు పడగొడతారని సిగ్గుతా లేదు నీకు? రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నదా నీకు? ఏ మనిషి పడగొడతా అని చెప్తావు నువ్వు? మీ ప్రభుత్వం పడగొట్టదని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. నువ్వు పడగొడతా, బరాబర్ పడగొడతా అని చెప్తున్నావు. నీ పార్టీ నిర్ణయం నీకు తెలియదు అసలు. అంతేందుకే
ఒక్క నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. నేను సూటిగా అడుగుతున్నా, కార్మిక శాఖ మంత్రి పేరు చెప్పు. ఒక నిమిషం ఆగిగా వద్ద ఇక ఒక నిమిషం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి పేరు చెప్పు. ఎవరు శాఖ మంత్రి పేరు చెప్పు. వద్దు నువ్వు బీజేపీ నుంచి వచ్చినావు, బీజేపీ నుంచి వచ్చినావు, పేరు చెప్పు. ఎవరైతే నీకెందుకు పార్టీ ఫిరాయించారంట వాళ్ళు? నాకెందుకంటే నీ పార్టీ, అరే నీ పార్టీ, నాకు నీ పార్టీలో నువ్వు బీజేపీలో ఉన్నావు, కేంద్ర రవాణా శాఖ మంత్రి పేరు చెప్పు. కేంద్ర చాలా ఉంటాయి. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ మినిస్టర్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి. రామూర్తి గారు, టాపిక్ డిబేట్ అవుతుంది, ప్రజలు చూస్తున్నారు, ప్లీజ్ అండి, దానికి సంబంధించిన సెపరేట్ డిబేట్ పెట్టుకుందాం ప్లీజ్. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు జంగయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, ఆయనతో కూడా మాడే ప్రయత్నం చేద్దాం. జంగయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏ రాష్ట్రం వల్ల మేము ప్లీజ్ ఒక నిమిషం ఇద్దరు వెయిట్ చేస్తే టాపిక్ లోకి వద్దాం. టాపిక్ డిబేట్ అవుతుంది, నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా కానీ ప్రజలు చూస్తున్నారు, కాస్త ప్లీజ్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం, తర్వాత పక్క రాష్ట్రాల గురించి వెళ్దాం. మన రాష్ట్రం గురించి క్లారిటీ వచ్చేద్దాం. జంగయ్య గారు ప్లీజ్, రామూర్తి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, రామరెడ్డి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. జంగయ్య గారు, దానం నాగేందర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు డైరెక్ట్ గా చెప్పలేకపోయారు కానీ దానం నాగేందర్ మాత్రం స్ట్రైట్ గానే ఆన్సర్ చెప్పారు. ప్లీజ్ రామూర్తి గారు, రామరెడ్డి గారు, మిగిలిన ప్యానల్ మెంబర్స్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. భారతదేశం నీకేం తెలుసు? రామూర్తి గారు, పార్లమెంట్ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం. రామూర్తి గారు, రామరెడ్డి గారు, టాపిక్ కాకుండా మీ ఇష్టానుసారం పడుకుంటే ఇంకా టాపిక్ ఎందుకు, డిబేట్ ఎందుకు, ఈ ప్యానల్ ఎందుకు, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. 80లో పుట్టే పార్టీ మీది, 80లో పుట్టిందే మీది, 80లో పుట్టిల్లు, మెన్మే ముందు పార్టీ లేదు మీది. ఎవరిది నీకు తెలియకపోతే నేనేం చెప్తాను? పార్టీ ఎప్పుడు పుట్టిందో నీకే తెలియదు. అంటే ఎప్పుడు పుట్టిందో తెలుసా నీకు? నీ పార్టీ పుట్టింది నీకే తెలియదు. 80 కంటే ముందు దీపం గుర్తోటి ఒక్కసారి చూపెట్టు. బీజేపీ పార్టీ 1980 లో పుట్టింది. మీది ఎప్పుడు పుట్టింది? పోయిన సంవత్సరం 2 ఏళ్ల మాది పుట్టింది. మేము చెప్తా విను, ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది, రాష్ట్రాన్ని సాధించిన మీరేం చేసి ఒక సుష్మా స్వరాజ్ తప్ప మిగతా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయలేదు. మీకు సంబంధించి మీరు ఏ టాపిక్ లో మాట్లాడాలనుకుంటున్నారో చెప్తే పో, నేను అదే రన్ చేస్తాను. ఈ టాపిక్ వద్దు, ప్రజల గురించి మీరు పెట్టిన టాపిక్ గురించి మేము మాట్లాడము, మేము పర్సనల్ గా మాకు నచ్చింది మేము మాట్లాడమంటే మీరు చెప్పండి, పోనీ ఆ టాపిక్ తీసుకుని మేము రన్ చేస్తాం. ప్లీజ్ రామూర్తి గారు, రామరెడ్డి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, పర్సనల్ గా మీరు మాట్లాడతాను, మీరు కావాల్సిన మీరు టాపిక్ డైవర్ట్ చేసుకొని మీకు కావాల్సిన మీరు పోర్ట్రేట్ చేస్తారంటే కాదు. ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్.